హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ కట్ నేను చెప్తున్నానండి. ప్రిన్స్ కట్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్ అనమాట. 3/4 హ్యాండ్స్ పైపింగ్. నేను చెప్పే మెథడ్లో కానీ మీరు ఫాలో అవుతే ప్రిన్స్ కట్ రోజుకి ఒక 5 to 6 బ్లౌజెస్ అయినా కుట్టేయచ్చు. అంత ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ సైడ్ హిప్ బెల్ట్ వేస్తాం కదా, హిప్ బెల్ట్ కోసం స్టిచ్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్కి ఎక్కువ ఉండాలండి. మనం ఫోల్డ్ చేసి కుట్టాక 1 ఇంచ్ వస్తుంది. తర్వాత మనము మొత్తం రెడీ అయ్యాక 3/4 ఇంచ్ వస్తుంది అన్నమాట. 0.75 వస్తుంది. అంతా ఒకే లెవెల్గా రావాలండి మనం వేసుకునే స్టిచ్ అన్నది. ప్రిన్స్ కట్ చాలా ఈజీగా స్టిచ్చింగ్ చెప్పాను. మిస్ అయితే మాత్రం మీరు యూస్ చేసుకోవాలన్నట్టు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము ఖర్చు అనేది పైకి ఉంది, రాంగ్ సైడ్ అనేది పైకి ఉంది. ఎంతైతే మనం పెట్టుకున్నామో స్టార్టింగ్ 1/2 ఇంచ్ ఎండ్కి వచ్చే వరకు అంతే ఉండాలండి. చాలామందికి కటింగ్ అనేది వచ్చు, కానీ స్టిచ్చింగ్ ఎలా ఈజీగా చేసుకోవాలి, కటింగ్ ఫాస్ట్గా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, స్టిచ్చింగ్ అనేది లేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని గమ్ పెట్టే అంటించేసాను. ఫస్ట్ థింగ్ అది. ఇక్కడ మొత్తం కుట్లు వేసుకోవడానికి టైం ఒక 10 minutes అని పడుతుంది కదా, ఆ 10 minutes సేవ్ అయినట్టే కదా. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ని ఎలా నేను చేశాను అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు రివర్స్ తిప్పి టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత రివర్స్ తిప్పి పెద్ద కుట్టు అనేది పెట్టుకొని కుట్టుకోవాలండి. పెద్ద కుట్టు పెట్టి కుట్టేశారు కదా. ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర టక్స్ ఇవి 4 ఇంచెస్ పైకి, 4 ఇంచెస్ వెడల్పు. ఓకేనా? మీరు ఒకవేళ పొడవుగా ఉంటే మాత్రం భుజాలు జారుతూనే ఏం చేస్తున్నా ఒక 4.5 పెట్టుకుంటే సరిపోద్ది. అదర్వైజ్ 4 ఇంచెస్ సరిపోద్ది. 1/2 ఇంచ్ ఖర్చుతోని ఎలా అయితే స్ట్రైట్గా చూడండి, మనం ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్ అనమాట. అలా అయితే మనకు కరెక్ట్గా వస్తుంది. ఎండింగ్ షార్ప్గా రావాలండి. చూడండి, 1/2 ఇంచ్కి డ్రా చేసాము. ఎండింగ్ వచ్చేసరికల్లా షార్ప్గా వచ్చేస్తే సరిపోద్ది. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. అప్పుడే బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నేనైతే లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను. ప్రిన్స్ కట్ ఎలా కావాలో గమ్ పెట్టి అంటించేసాను ఫస్ట్ అయితే. ఇప్పుడు ప్రిన్స్ కట్ ఆ షేప్, ఇది హెవీ చెస్ట్ అండి, నడుం సన్నం అన్నమాట. నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో దాని పక్కనే ఒక కుట్టు వేసాను. నెక్స్ట్ ఈ లైన్కి ఒక డాట్, ఆ లైన్ పక్కన చూడండి ఎలా వేస్తున్నానో కనిపిస్తుంది కదా. కానీ 2 కుట్లు అనేవి కలవకూడదు. 2 కుట్లు కలవకూడదు. కలవకుండా స్టిచ్ వేసేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం ఏ ముక్కలు ఎక్కడ అతకాలో కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా కుట్టేసుకోవచ్చు. చూడండి, మనం ఏ షేప్లో కట్ చేసుకున్నామో, స్టిచ్ చేసుకున్నామో ఆ షేప్లో ఒకసారి చూడండి. కనిపిస్తుంది, అర్థమైంది కదండి. ఇలా చేయడం వల్ల పోములు లాంటివి ఉంటాయి కదండి, ఆ పోములు లాంటివి కూడా రావు. మనం ఓవర్లాక్ చేయించాల్సిన పని ఉండదు. చాలా నీట్గా, చాలా సింపుల్గా అయిపోద్ది. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని రండి. 1/2 ఇంచ్కి కుట్టు అనేది వేయాలి. క్లాత్ని అస్సలు సాగదీయకూడదు. అడ్జస్ట్ చేసుకుంటూ 1/2 ఇంచ్ మీద రావాలండి. చిన్న చిన్నది అలా అయితే కరెక్ట్గా వస్తుంది మనకి. క్లాత్ని సాగదీయకుండా మనం వచ్చేసి పైన హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ని లేపుతూ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్కి వచ్చేయడమే. అలా 2 స్టిచెస్ వేసుకోండి. నేను బిజినెస్ ఐడియాస్ చెప్తాను అన్నాను కదా లాస్ట్ టైం అయితే.
ఫాల్స్ కోసం చెప్పాను. ఇంట్లో ఉంటూ స్టిచ్ మిషన్ కంపల్సరీగా ఉంటుంది కదా, ఎలా చేసుకోవాలనేది పెట్టాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియో చూడండి. ఇందులో కూడా ఒక బిజినెస్ టిప్ అనేది చెప్తాను, ఇంట్లో ఉంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలన్నది. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేసాం కదండి. ఒకటి పైనుంచి వస్తుంది, ఒకటి కింద నుంచి వస్తుంది స్టిచ్ అనేది. మీ చెయ్యి వాళ్ళని బట్టి, మీ చెయ్యి ఎలా అలవాటు ఉంటే అలా హ్యాండ్, దాన్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నది అడ్జస్ట్ చేసుకుంటూ అలాగా స్టిచ్ చేశాను. కప్స్ ఉంటే క్లియర్గా చూపించేదాన్ని, కానీ ఉన్నాయి కానీ చూపించడానికి అవ్వలేదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇంకో స్టిచ్ వేసాక షేప్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇదైతే చెస్ట్ హెవీగా ఉంటుంది, నడుము సన్నం, మళ్ళీ చేతులు అవన్నీ సన్నమే అండి. చూసారా, మనము ఓవర్లాక్ చేయించాల్సిన పని కూడా లేదు. ఎంత పర్ఫెక్ట్గా షేప్ కనిపిస్తుందో ఒకసారి చూడండి. 1 ఇంచ్ వరకు మనకి బెల్ట్లా ఉంటుంది, ఆ తర్వాత చెస్ట్ వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి వీటికి కూడా నడుము బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం. దానికంటే ముందు మనం చేయాల్సిన పని, నేను స్టిచ్చింగ్లో కటింగ్లో చూసుకోలేదు, అందుకోసమే మీకు స్టిచ్చింగ్లో ఒకవేళ యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది వాళ్ళు నాకు నార్మల్గా షేప్లు ఉంటాయి కదండి, డాట్స్ అవి ఇచ్చారు. ఒకసారి అది చెక్ చేసుకోవాలి, పొడవు సరిపోయిందా లేదా అనేది. నేను చెక్ చేయకుండా నార్మల్గా కట్ చేశాను. మరి చెక్ చేసుకున్నప్పుడు పైన కట్ చేస్తారా, కిందన కట్ చేస్తారా? కిందన కట్ చేయాలండి, పైన అసలు దాన్ని జరపకూడదు. పైన ఒక 1/4 ఇంచ్ ఉంచేసాను కుట్టు కోసం. కిందన ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేయాల్సింది ఎక్కడి వరకు అంటే, మనం షేప్ తీసుకున్నాం కదా ప్రిన్స్ కట్కి, అక్కడ వరకు అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా సేమ్ మార్క్ చేసుకుంటున్నాను. నాకు ఫోన్ అనేది పైన ఉంటుంది కదండి, దానివల్ల ఎంతవరకు వస్తుంది వీడియో అనేది తెలీదు. అన్నీ కనిపిస్తాయని నేను అనుకుంటాను. చూడండి, మార్క్ చేసుకున్నాను కదా, మార్క్ చేసుకుని ఆ డాట్ వరకు కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి పైన వేసేసుకుంటున్నాను హిప్ బెల్ట్ అనేది. ఎక్కడైతే డాట్ ఉందో ఆ డాట్ దగ్గర చిన్నది ఇలా టక్స్ పెట్టాలన్నమాట. టాప్ స్టిచ్ వేసి రివర్స్ తిప్పి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఈరోజు ఇంట్లో ఉండి చేసుకునేది ఇంకొక ఐడియా చెప్తానండి. చాలామందికి వంట వచ్చండి, అందరి అమ్మాయిలకి వంట అనేది కామన్గా వచ్చు. సో హోమ్ పికిల్స్ అలా తయారు చేస్తే చాలా బాగుంటుంది. అందరూ హైజీన్గా ఉన్నది ఇప్పుడు కావాలనుకుంటున్నారు, బయట కొనాలంటే చాలా భయపడుతున్నారు. సో మనం మన ఇంటి దగ్గర చేసినప్పుడు, మీరు ఎంత చదువుకుంటే అది అనవసరం, ఇప్పుడు చదువుకి పనికి సంబంధమే లేదండి, ఇంట్లో ఉంటూ ఏదైనా చేయొచ్చు. దాన్ని బట్టి మనం పికిల్స్ చూసి నేర్చుకోవడం. ఒకసారి అమ్మమ్మలకు ఫోన్ చేయండి, చెప్తారు. అమ్మమ్మలకు కానీ అమ్మలకు కానీ ఇంట్లో ఎవరికో ఒకరికి పికిల్స్ చేయడంలో స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. లేదంటే యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, 2-3 చూడండి, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చేశాక బాగా వచ్చిందా లేదా మన మనసుకు తెలుస్తుంది కదా, అప్పుడు పెట్టండి. హైజీన్గా పెట్టండి, అంత నీట్గా పెట్టండి, కంపల్సరిగా కొంటారు. ఫస్ట్ వెజ్ ట్రై చేయండి, ఆ తర్వాత నాన్ వెజ్ ఇప్పుడు బాగా తింటున్నారు, నాన్ వెజ్ పికిల్స్. అలా ట్రై చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టేస్ట్ చేయమనండి, వాళ్ళే కొనుక్కుంటారు. ఆ తర్వాత ఆన్లైన్ మెల్లిగా స్టార్ట్ చేసుకోండి. నేనైతే ఇది బెస్ట్ అని చెప్తాను ఇంటి దగ్గర ఉంటే. లేదు అంటే ఇప్పుడు కర్రీ పాయింట్స్లా పెట్టుకున్నా బాగానే వస్తుందండి. టిఫిన్ సెంటర్ పెట్టుకున్న సూపర్గా బతికేచ్చు. ఇంటి దగ్గర మీరు అమ్ముకుంటే చాలు, ప్లేస్ ఉంటే మన ఇంటి దగ్గర అమ్ముకుంటే చాలు. ఇంటికి వచ్చి మరి కొంటారు, మన చట్నీ కానీ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా మనం చేసే దాంట్లో, ఇంటికి వచ్చి కొనుక్కుంటారు. ఏమీ పాడైపోవు. ఫస్ట్ 2 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత మనం తెలిస్తే అందరూ ఇస్తారు. ఏ బిజినెస్లో అయినా సరే స్టార్టింగ్ 2 days అన్నది, ఒక 1 or 2 months కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కసారి మనం క్లిక్ అవ్వాలండి, మన ఇంటికే ప్రతి ఒక్కరు వస్తారు. పక్కనే టిఫిన్ ఉన్నా సరే రారు, మనం నచ్చితే, మనం చేసిన ఫుడ్ నచ్చితే మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు.
ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోని చూస్తూ ఊక్స్ పట్టి కాజా పట్టి అనేవి వేసేసుకోండి. పికిల్స్ పెట్టుకోండి, లేదా వెజిటేబుల్ కర్రీ పాయింట్స్ పెట్టుకోండి, టిఫిన్ సెంటర్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఫుడ్ కోసం స్టార్ట్ చేయొచ్చు. అది 24/7 మనకు కావాలి. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అంటే క్లాత్స్, ఎప్పుడు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అది బాగా హిట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందండి స్టిచ్చింగ్. ఏదో ఒక విధంగా మనకి అది అవసరం. ప్రతిరోజు మనం వేసుకుంటాం బట్టలు, కాబట్టి రోజు కుట్టించేసుకుంటారా అని అనుకుంటాము. ఫస్ట్లో నేను అలాగే అనుకునేదాన్ని, రోజు కుట్టించుకుంటారా ఏంటి అని. కానీ మనకు ప్రతిరోజు కుట్టాలే కానీ ప్రతిరోజు కస్టమర్లు వస్తూనే ఉంటారండి. మనం క్లిక్ అవ్వాలి అంతే. మనం కుట్టింది వాళ్ళకి సెట్ అవ్వాలి. ఒక్కసారి సెట్ అయిందా ఇంకా వాళ్ళు మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు. నెక్స్ట్ వచ్చేసి పచ్చళ్ళు చెప్పాను కదా, నెక్స్ట్ టైలరింగ్ చెప్పాను, ఇంకా కూడా చెప్తాను. వెయిట్ చేయండి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వచ్చి నాకున్న ఐడియాస్ అన్నీ ఒకే దాంట్లో చెప్పేస్తే ఎలా అండి? మీరు కూడా నన్ను నా వీడియోస్ చూడాలి కదా, ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా. మంచిగా చెప్తాను. టైలరింగ్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనేది కూడా ఒక మంచి వీడియో తీసి పెడతాను. నేను ఎలా అయ్యాను, నేను ఇంకా ఇంట్లో ఉంటూనే ఇంట్లో కుడుతూనే నాకు ఎలా వస్తుంది ఇన్కమ్ అనేది నేను చెప్తాను. పిల్లల్ని చూసుకుంటూ మనల్ని ఒకరు ఏమనరు, మనం ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసేవేంటి, అలా చేయలేదేంటి, తొందరగా వచ్చేవేంటి, లేట్గా వచ్చేవేంటి అని అడిగే ఒకరు మన దగ్గర ఉండరు. నచ్చిన రోజు కుడతావు, నచ్చిన రోజు లేదు. ఎంజాయ్ చేసిన రోజు ఎంజాయ్ చేస్తావు, కుట్టాల్సిన రోజు కుడతావు. ఓకేనా? అందుకే నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం. మనం ఓన్గా బిజినెస్ ఏదైనా సరే మనల్ని అడిగేవాడు ఉండడండి. అందుకోసమే బిజినెస్ ఇస్ ద బెస్ట్. బిజినెస్లోనే చాలా లాభాలు వస్తాయి. ఒకటి కింద వెళ్ళి మనం పనిచేసిన దానికంటే మన ఓన్గా మనకి ఏదో ఒక బండి ఉన్నా చాలు. అది నా పాయింట్. ఈ వీడియోకి ఇది మాట్లాడాను చాలు. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర మనము కుట్టు వేసేటప్పుడు చూడండి ఎలా కుట్టు వేసాను అనేది. ఎలా వేసానంటే ఫస్ట్ 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఫ్రంట్కి వచ్చినప్పటికి చిన్నది ఒక్క డాట్ అంత స్లోప్ ఇవ్వండి. అలా మీరు చేయడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. కుట్టాక జారిపోయింది, ఇదైంది, అదైంది అని అనుకునే కంటే కుట్టక ముందు మనం కుడుతున్నప్పుడే చాలా వరకు ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసేయచ్చు. ఇది వచ్చేసి పైపింగ్ అండి. ఈ క్లాత్ జర జారుతూనే ఉంది. ఇలాంటి క్లాత్లు పైపింగ్ వేయాలంటే చాలా కష్టం అండి. నీట్గా రావాలంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే మనం పైపింగ్ చేస్తుంటే మనకి సన్నగా వచ్చినట్టుగానే అనిపిస్తుంది. అప్పటికప్పుడు లూజ్ అయిపోయి ఏమంటారు దాన్ని, కొంచెం లావ్ అయిపోద్ది అక్కడక్కడ. చిరాకు వస్తాయి ఇలాంటి క్లాత్లు నాకు పైపింగ్ వేయాలంటే. కానీ ఎంత నీట్గా నేను వేసాను అన్నది మీరు చూడాల్సిందే. ఇలా ఒకటి క్రాస్గా, స్ట్రైట్గా, ఒకటి వర్టికల్గా పెట్టుకున్నాం కదా. వర్టికల్గా, హారిజాంటల్గా పెట్టుకొని, నిలువుగా, అడ్డంగా పెట్టుకొని స్టిచ్ అనేది క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను చూడండి. క్లాత్ అనేది, బ్లౌజ్ అనేది రైట్ సైడ్ ఉంది, కానీ పైపింగ్ది క్లాత్ ఉంది కదా అది వచ్చేసి రాంగ్ సైడ్ ఉంది. ఓకేనా? అంటే ఖర్చులు ఉంటాయి కదా, అవి మన వైపు ఉండాలి. హ్యాండ్ ఎలా తిప్పుతున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేశారనుకోండి చాలు. ఇంకా కర్వ్స్ తిరిగే దగ్గర ఎలా హ్యాండ్ తిప్పుతున్నానో ఒక్కసారి చూడండి. నేనైతే స్లోగానే చూపిస్తున్నాను. నా వీడియోలో స్టిచ్చింగే కాదు, స్టిచ్చింగ్తో పాటు ఏదో ఒక యూస్ఫుల్గా ఉండాలి అనేది నా పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ స్టిచ్చింగ్లో కూడా నేను ఏదో ఒకటి కొత్తగా చెప్పాలి. కొత్తగా అంటే డిఫరెంట్గా వాళ్ళు కట్ చేసింది నేను కట్ చేసింది వేరని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏదైనా చిన్నది టిప్ అనేది ఉండాలి. ఈ బ్లౌజ్లో నేను ప్రిన్స్ కట్ది చెప్పాను కదా, అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 2 సార్లు కట్ చేసి అవి అతకబెట్టేసి ఇటు అటు కుట్టేయడం కంటే ఇలా చాలా ఈజీగా ఉంటుంది కదండి. ఇదొకటి యూస్ఫుల్ టిప్ చెప్పాను కదా ఈ బ్లౌజ్కి.
అండ్ నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడడం వల్ల ఇంకా చాలామందికి వెళ్తుంది, అంతే అండి, ఇంకేం లేదు. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ పెడుతున్నాను. టక్స్ ఇచ్చేసాక థ్రెడ్ పెడుతున్నాను. థ్రెడ్ పెట్టాక ఖర్చులన్నీ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలండి. చూడండి, అడ్జస్ట్ చేసుకున్నాను. ఖర్చులన్నీ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి ఓన్లీ థ్రెడ్ ఒకటే పైకి ఉండాలి. లోపలికి వెళ్ళిపోయేలాగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక టర్న్ అయ్యే వరకు ఈ క్లాత్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఫస్ట్ కొంచెం టర్న్ అయ్యే వరకు అది మనకు అలవాటు అవ్వాలి కదా ఈ క్లాత్, అలాగనమాట. నేను కుడుతున్నాను, సన్నంగా వచ్చేది, మళ్ళీ కుట్టేసాక లావుగా వచ్చేది అనమాట. అందుకోసమే ఈ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి చూడండి. థ్రెడ్ పైపింగ్ పెడుతూనే అది జరగకుండా పైన టైట్గా పట్టేసుకునేదాన్ని అనమాట. అడ్జస్ట్ చేసుకోవడం, చిన్న చిన్నది కుట్టడం, పైన వచ్చేసి టైట్గా పట్టుకునేదాన్ని. కొంచెం 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 అడ్జస్ట్ చేసుకుంటూ అలా వచ్చాను. అక్కడ స్టార్టింగ్ నెక్ దగ్గర కరువు తిరిగే దగ్గర ఇబ్బంది పెట్టింది, కానీ ఆ తర్వాత ఇంక ఇబ్బంది పెట్టలేదు. చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. వీళ్ళకి బ్లౌజ్ సూపర్గా సరిపోయిందంట. ఫస్ట్ టైం ప్రిన్స్ కట్ కుట్టుకోవడం. వాళ్ళకి ఎలా ఉంటుందని చిన్న డౌట్ ఉండేది ఆ అక్కకి. నెక్స్ట్ వచ్చేసి తనకి చెస్ట్ ఎక్కువ కదా, ఎలా ఉంటుందో ఏంటో అని తను కూడా భయపడింది. నేను చెప్పాను, ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇవ్వు, అది నీకు సెట్ అయితే అప్పటి నుంచి ప్రిన్స్ కట్ కుడతానని చెప్పాను. ఇది ప్రిన్స్ కట్ కుట్టాను, చాలా బాగా సెట్ అయిందని ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయింది. ఎక్కడ కూడా నాకు చిన్నది ఫోల్డింగ్స్ కానీ ముడతలు కానీ ఏమీ రాలేదు, చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ దగ్గర, చంక దగ్గర ఫోల్డింగ్స్ వస్తాయి కదండి, చాలామందికి అలా కూడా రాలేదు. చాలా బాగుందిరా అని ఫోన్ చేసి అక్క నాకు చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కస్టమర్ నుంచి ఇలాంటి రివ్యూస్ వచ్చినప్పుడు ఇంకా కుట్టాలి అని అనిపిస్తుందండి. హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పంపిస్తాను నీకు అని చెప్పారు. సరే అక్క అని చెప్పాను, అయిపోయింది. వాళ్ళు మనకు కాల్ చేసి చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ కొంతమంది ఉంటారండి, బ్లౌజ్ సెట్ అవ్వగానే ఫోన్ చేసి వేసుకొని బాగుంది, వేసుకున్నాను, సెట్ అయిందని చెప్తారు. నేను ఒకవేళ చెప్పకపోతే అడుగుతానండి, ఏమైనా మిస్టేక్ ఉందా అని ఖచ్చితంగా అడుగుతాను. అడిగితే వాళ్ళకి సెట్ అయితే సెట్ అయిందని చెప్తారు, మిస్టేక్ ఉంటే మిస్టేక్ ఉందని చెప్తారు. బట్ 99% ఎక్కడ మిస్టేక్ రాకుండా నేను చూసుకుంటాను. ఆ 1% కొన్నిసార్లు బ్లౌజెస్ వల్ల లూజ్ అయినా రావచ్చు, టైట్ అయినా రావచ్చు. అది కామన్ ఇష్యూ అండి ఎవరికైనా సరే. ఇప్పుడు వచ్చేసి రివర్స్ తిప్పేసి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేయాలి, అంతే. వాయిస్ ఓవర్ కూడా బాగా ఇస్తున్నామని కొంతమంది చెప్తారు. మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి చెప్తున్నారనమాట, వాయిస్ ఓవర్ అయితే బాగా ఇస్తున్నావు, నెక్స్ట్ వీడియోస్ తీయడం కూడా బాగా వచ్చింది అని చెప్పినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఎవరికైనా రాదండి, అలా చేస్తుంటే వస్తుంది ఏదైనా సరే. మెయిన్ ఏంటంటే నాకు ఒక్కళ్ళమే ఇప్పుడు మాట్లాడాలి కదా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, ఏం మాట్లాడాలి ఏంటి అనేది స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ బ్లౌజ్ కోసమే కాదు కదా, ఏదైనా చెప్పాలి కదా, అలా ఆలోచిస్తూ చెప్తూ ఉంటాను నేను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి, ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. హ్యాండ్స్ని కూడా సేమ్ అతికించేసుకున్నాను. స్ట్రైట్గా ఒక పీసెస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీసెస్ తీసుకొని పెడుతున్నాను. ఇదైతే 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను కాబట్టి 1/2 ఇంచ్ మీద కుడతానండి. నాకు వచ్చేసి మెయిన్ థింగ్ ఎవరు హెల్ప్ చేయడానికి లేరు, వీడియో ఎడిట్ చేయడానికి ఎవరు లేరు, నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎవరు లేరు. దేనికి ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా స్టిచ్చింగ్ కోసం. అదే డ్యాన్స్ వీడియోస్ అనుకో, ఎక్కడ ఎడిట్ చేయాలి, ఏం చేయాలి, ఏ సాంగ్ పెట్టాలి అనేది తెలుస్తుంది ఎవరికైనా సరే. కానీ స్టిచ్చింగ్లో ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఎక్స్ట్రా ఉంది, ఎక్కడ మనం మాట్లాడాలి అనేది ఎవరికి తెలియదు కదా, నాకే తెలుస్తుంది.
అన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఈ బ్లౌజ్ కుట్టి 1 మంత్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ముహూర్తం వచ్చిందనమాట. అలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి వేసేసానండి. వీడియో అనేది లెంత్ అయిపోద్ది కదా, అలా అని 2 హ్యాండ్స్కి వేసేసాను. ఒక హ్యాండ్కి వేసినప్పుడు మీకు చూపించాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఏ వీడియో పెడతానంటే ప్రిన్స్ కట్ కటింగ్ పెడతాను. ఈ బ్లౌజ్ కాదులేండి, వేరే బ్లౌజ్ ఉంది, పెడతాను ప్రిన్స్ కట్ది. నెక్స్ట్ 3 క్లాత్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, సాటిన్ ఒకటి, లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ 3 ఉన్నప్పుడు కొంతమంది భయపడతారు కదా 3 క్లాత్స్ ఎలా కుట్టాలి ఏంటి అని. అది అప్లోడ్ చేస్తాను. ఇంకా కట్ చేయలేదు, కట్ చేసి వీడియో తీసి అప్లోడ్ చేసినప్పుడు టైం పడుతుంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కదా, ఖర్చు ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసుకొని రెండింటికి సెంటర్లో ఒకటి మార్క్ చేసుకున్నాను. సెంటర్కి వచ్చినప్పటికి 1/2 ఇంచ్ ఉండాలి. కానీ స్టార్టింగ్ నుంచి మీరు కట్ చేయాలి, స్టార్టింగ్ పాయింట్ నుంచి కట్ చేయాలి. నాదైతే కటింగ్ అనేది చంకలో తీసుకోవడం ఇప్పుడే ఉంటుందండి, స్టిచ్చింగ్లోనే ఉంటుంది. కటింగ్ వీడియోలో చంకలోతు అనేది ఉండదు. నాకు ఎందుకో ఇలా అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో వాళ్ళు నేర్పించినప్పుడు 2 ఒకసారి కట్ చేయమని నేర్పించారు, కానీ తప్పు చేసేసేదాన్ని. నేను దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలి అని ఆలోచించి కటింగ్ అప్పుడు వదిలేసి స్టిచ్చింగ్ అప్పుడు మాత్రం కట్ చేసుకునేదాన్ని. ఏమైపోయేదంటే అది తెలియక ఫ్రంట్ పార్ట్కి అది బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోయేది. ఒక్కొక్కసారి ఏది ఎక్కడ రావాలో అక్కడే రావాలి. లోతు ఎందుకు తీస్తామండి మనం? ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఇలా ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ మనకి లోతు ఉండదు. ఫ్రంట్ పార్ట్కి మనది ఉగ్గులు రాకుండా ఉండడానికి లోతు తీస్తామన్నమాట. నేను ఎప్పుడైనా సరే సెంటర్ నుంచే వేసుకుంటాను. కొంతమంది చివరి నుంచి కూడా వేస్తారు. నాకైతే సెంటర్ నుంచి వేస్తే ఎందుకో బాగా వచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఎవరు అలవాటు వాళ్ళది, నా అలవాటు ఇది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఎటు వచ్చిందో చూసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ వచ్చింది, సో మిడిల్ పాయింట్కి మార్క్ చేస్తాను ఫస్ట్. తర్వాత ఖర్చు ఎక్కడికి తీసుకున్నాం అక్కడికి మార్క్ చేస్తాను. మిడిల్ పాయింట్కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఆ రెండింటికి సెంటర్ చూసుకుంటాను. సెంటర్ చూసుకొని ఇలా కర్వ్ తిప్పుకుంటాను. కర్వ్ కూడా కొంతమంది ఇప్పుడు ఇవి వచ్చేసాయండి, కర్వ్స్ తీసుకోవడానికి కూడా స్టిక్కర్స్ లాంటివి వచ్చాయన్నమాట, స్కేల్స్ లాంటివి. ఇలాంటిగా సేమ్ ఉంది. నేను కట్ చేసాక పీస్ ఎక్స్ట్రా ఎలా మిగిలిందో అలా ఉంది. ఆన్లైన్లో చూసాను, అబ్బా వీటికి కూడా వచ్చాయా అని అనుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సెంటర్ ఎక్కడుందో చూసుకొని హ్యాండ్స్ జాయింట్ దగ్గర పెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని కుట్టు వేసేయాలి. కుట్టు వేసాక మళ్ళీ అక్కడి నుంచే రావాలన్నమాట. ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ చేయాలి. అక్కడే స్టార్ట్ చేసి ఈ హ్యాండ్ తిప్పే దగ్గర చూడండి ఇలా కుట్టేయాలి. ఈరోజు ఇంకా సోలాపూర్ ఉల్లిపాయలు కానీ ఇంకా టమాటీలు కానీ ఏం రాలేదండి. వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఏంటో ఎప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇద్దామన్నా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది, సైలెంట్గా అయితే ఉండదు. అండ్ మెయిన్ సెంటర్కి వచ్చి కుట్ట ఆపేయకుండా మనం ఎక్కడైతే 1 ఇంచ్ పెట్టుకున్నామో అక్కడికి కొంచెం ఫ్రంట్కి వచ్చేసి కుట్ట అనేది ఆపేయడం వల్ల మనకి ఏంటంటే ఇలా ఉగ్గు లెగిసినట్టుగా హ్యాండ్ మీద ఉండదు. నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్గా తీస్తాను. ప్రిన్స్ కట్లో మాత్రం చెక్ చేసుకుంటాను. చూడండి ఇప్పుడు ఎలా అయితే చెక్ చేస్తున్నానో మీరు ఒకసారి అలా చెక్ చేసుకుంటే ప్రిన్స్ కట్ చేసేటప్పుడు మాత్రం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్గా ఉంటే చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ రావాలంటే ఏం చేయాలి అనేది కటింగ్లో చెప్తాను. ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కటింగ్లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చిన్నది ఎక్స్ట్రా వచ్చింది కదా, అది కట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ చిన్నది ఎక్స్ట్రా వచ్చింది కదా, అది కట్ చేసేసాను. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ చేశాను. నా వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేయగానే వీడియో ఒకసారి చూసేయండి ఎక్కడున్నా సరే, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఏదో ఒక పాయింట్ మీకు నచ్చుతుంది, నచ్చకుండా అయితే పోదని నేనైతే అనుకుంటాను.
ఇప్పుడు కుట్లు వేసుకొని వచ్చేయండి. ఒక 1/2 ఇంచు కానీ, 1/4 ఇంచ్ కానీ, 1 ఇంచ్ కానీ ఎంతో ఒకటి లాస్ట్లో ఒక కుట్టు అనేది వేసేసుకోండి. నా సైడ్ జాయింట్ అయితే ఇలాగే ఉంటుంది. కొంతమంది మెయిన్ ఫస్ట్ సైడ్ జాయింట్ ఎంత ఉందో అంతే చేసేస్తారు. అలా చేయకుండా ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల మీకు ఏంటి యూజ్ అనేది మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇదండి. నాకు షేప్ ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ ఎంత ఉందో స్టార్టింగ్ నుంచి ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు కొలవండి. కొలిసాక ఎంత మిగిలిందో ఒకసారి చూడండి. దాన్ని 4 ఫోల్డింగ్స్ చేయండి. నాకైతే 1.5 వచ్చింది, అంటే 6 ఇంచెస్ వచ్చింది అనమాట. ఖర్చు 6 ఇంచెస్ వచ్చింది. అలా 4 పార్ట్స్ చేస్తే 1.5 కదా, 1.5కి మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి, దానికి మార్క్ పెట్టేసుకోండి. నెక్స్ట్ చంక లూజ్ అలా తెలుస్తుంది అనేది ఒకసారి చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా తీసుకుంటే మీకు 7 ఇంచెస్ వచ్చింది. అలా తీసుకోవడం రాంగ్ అండి. ఇక్కడ క్లాత్ నేను పాయింట్ చేశాను కదా, అలా చూడండి. అక్కడ తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ తీసుకుంటే 7 వచ్చింది, అక్కడ తీసుకుంటే 7.5 వచ్చింది. 1/4 ఇంచులోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక కుట్టు అనేది టైట్ అవడం లూజ్ అవడంలా ఉంటుంది అనమాట. చంక దగ్గర పట్టేస్తుంది, మిగిలిందంతా సరిపోద్ది. అప్పుడు చంక దగ్గర పట్టేయడం వల్ల ఏమవుతుంది, ఫ్రంట్ పార్ట్ అనేది లాగినట్టుగా అవుతుంది. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ బటన్ పెట్టుకుంటాం కదా, ఊక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ లాగినట్టుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి కుట్టు వేసుకున్నాం కదా, అలా 2-3 స్టిచెస్ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ అటు సైడ్ కూడా చూడండి. బిగినర్స్ కానీ మీరు చూస్తున్నారు అనుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ చెప్పాను కదా, మా ఇంటి దగ్గర అక్క బ్లౌజ్ నేర్చుకుంటుందని, తను వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసింది, కానీ ఇంకా వేసుకోలేదు. వేసుకుంటే తెలుస్తుంది ఎలా వచ్చిందన్నది. వీడియో అయితే ఇదే అండి. నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి టిప్స్తో, మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఒకసారి ఎలా వచ్చిందో చెక్ చేయండి. చూసారా, ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది. హ్యాండ్ షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇటు సైడ్ కూడా ప్లస్ సింబల్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి. ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉండాలన్నమాట. ఎక్కడ కూడా చిన్న ఫోల్డింగ్ లేకుండా ఎంత బాగా ఎందుకు వచ్చిందంటే, మనం గమ్ వేసుకొని అంటించుకునేటప్పుడు నీట్గా, టైం పట్టినా పర్వాలేదు, నీట్గా అంటించుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ షేప్ చూడండి, నెక్ షేప్ అద్దినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఫ్రంట్ నెక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి దీనికి టజల్స్ వేసానండి. మొత్తంగా అయితే చూపించలేదు, కొంచెం కొంచెం చూపించాను. ఇప్పటికీ వీడియో చాలా లాంగ్ అయిపోయిందని. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎన్నిసార్లు చెప్తున్నాను. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను నేను. 69 వచ్చాయి, 160కి అంతా. టజల్స్ వేసేసాను, చూపించలేదు. బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.